హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, తృతీయ, శనివారం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ధనుస్సు రాశిలో మరియు మకర రాశి మధ్యలో ఉంటుంది. ఒక పాదం ఇటువైపు, 3 పాదాలు అటువైపు. వీటిని త్రిపాదిహి నక్షత్రాలు అని కూడా అంటూ ఉంటాం. అయితే ఈరోజు విశేషం ఏమిటంటే, ఈరోజు శనివారం, అధిపతి శని, విష్ణు అని ఉంటుంది. అదే విధానంగా ఈరోజు తిథి తృతీయ, ప్రస్తుతం బ్రహ్మదేవుడు అధిపతి, సరస్వతి అధిపతి, విశేషమైనటువంటి తత్వం ఈ రోజుకి ఉంటుంది. గురువు కూడా ఈ తిథికి అధిపతి, అందుకే త్రిమూర్తులు అని. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, త్రిమూర్తులు, తృతీయ శేషం. తదుపరి అంతేకాకుండా ఈ తృతీయ లక్ష్మికి అధిపతి కూడా, అందుకే అక్షయ తృతీయ అని మనం అందరం కూడా ఆచరిస్తూ ఉంటాం. ఇక నక్షత్రం చూస్తే, నక్షత్ర గ్రహం ఏదంటే సూర్యుడు. నక్షత్రాధిపతి సూర్యుడు కాబట్టి ఈరోజు శని, గురు, సూర్యులు ముగ్గురు కూడా త్రిమూర్తుల రూపంగా మనకి ప్రాప్తి. ఈ త్రిమూర్తుల నుండి కూడా మనం పొందేటేంటి? జ్ఞానము. జ్ఞానానికి అధిపతి సరస్వతి. అందుకే ఈరోజు అందరూ కూడా ఓం నందిని అయి నమః అనే నామాన్ని జపించాలి. సరస్వతి అమ్మవారికి ఎన్నో నామాలు ఉంటాయి, కానీ సరస్వతి నామం నందిని అని కూడా ఉంటుంది. నందిని అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురు జ్ఞానం ఒకరిలో ఆవిర్భవించినప్పుడు అది నందిని అవతారంగా ఉంటుంది. అలా ఈరోజు మనం ఓం నందిని అయి నమః అనే నామాన్ని జపించడం వలన సాక్షాత్ సరస్వతి కృపా కటాక్షం ప్రాప్తిస్తుంది. దాంతో వివేకం వస్తుంది. వివేకం ఉంది అంటే జీవితంలో ఎలా బతకాలి, ఏం సాధించాలి, ఎలా సాధించాలి, ఎలా గౌరవాన్ని పొందాలి అనేది ఉంటుంది. జ్ఞానం ఉంటే జీవితంలో ఏదైనా ప్రాప్తిస్తుంది. ఇది వేదం చెప్తుంది. అంటే జ్ఞానులు చెప్పేది అంతే. రాజు, మహారథులు చెప్పేది ఒకటే. నువ్వు జ్ఞానంతో ఉన్నావనుకో, నీ దగ్గర ఏం లేకపోయినా నువ్వు ఆనందంగా ఉండొచ్చు. అన్నీ పొందగలిగే శక్తి జ్ఞానం అనేది ఇస్తుంది. నువ్వు ఏదైనా పొందగలవు జ్ఞానంతో. జ్ఞానమే లేకపోతే ఏది పొందలేవు. కాబట్టి ఈరోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మంత్రబలంలో భాగంగా ఓం నందిని అయి నమః, ఓం నందిని అయి నమః, ఓం నందిని అయి నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని ఈరోజు జపించడం వలన మీకు గౌరవం ప్రాప్తిస్తుంది. అలాగే మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది, మరియు ఆత్మబలం పెరుగుతుంది. జ్ఞానం ప్రాప్తిస్తే, జ్ఞానం మనలో ఉంటే ఎప్పుడు ఎలా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఈ సూక్ష్మ బుద్ధి జాగృత వ్యవస్థకు తీసుకొస్తుంది. అటువంటి గొప్ప శక్తి ఈ నామంలో ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ జపించండి. అందరికీ కావలసింది గౌరవమే కదా, గుర్తింపే కదా. అందరికి కావాల్సింది జ్ఞానంతో బతకాలనే కదా. ఇవన్నీ కూడా ఈ నామంతో ఈరోజు ప్రాప్తించాలి అని ధ్యానం చేయడం మంచిది. ఇక ఈరోజు మంచి మాటలో భాగంగా ధ్యానం గురించే తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా కూడా ధ్యానం అని చేస్తున్నామంటే మనసుని స్థితిలో పెట్టుకోవాలి. మనసుని ఎలా పడితే అలా మారిపోతూ ఉంచేలా ఉండకూడదు. అలా ఉంటే అది ధ్యానం కాదు. మీ ఆలోచనలు మంచిగా లేనప్పుడు ధ్యానం కూడా జరగదు. అందుకే ఆలోచనలు శుద్ధిగా ఉండాలి. ఎప్పుడైతే ఆలోచనలు శుభ్రంగా ఉంటాయో ధ్యానం శుభ్రంగా ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం, ఆలోచనలు రెండు శుభ్రంగా ఉంటాయో మీరు అనుకున్నది పొందగలుగుతారు. అందుకే ఎప్పుడు కూడా భగవంతుడిని పూజించేటప్పుడు కూడా స్థిర మనస్సుతో పూజించండి. అదే ఒక ధ్యానం అవుతుంది. అదే విధానంగా వంట చేసేటప్పుడు కూడా చంచలత్వం లేకుండా పరిపూర్ణమైన దృష్టి పెట్టి వంట చేయండి. అది మహారుచిగా ఉంటుంది. అదే ప్రసాదంగా కూడా మారుతుంది. అయితే పనిపై శ్రద్ధతో చేయండి. ఏ పని చేసినా ఖచ్చితంగా దాని ప్రతిఫలం మీ వైపు ఉంటుంది. దాని వలన మీకు గుర్తింపు వస్తుంది. మీరు చేసే పని శ్రద్ధతో చేస్తే అది మీ మనసు ఒప్పుకుంటుంది, మీ ఆత్మ ఒప్పుకుంటుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీరు ఏ పని చేసినా, మీరు కష్టాలలో ఉన్నా, ఎలా ఉన్నా సంతోషపడే వాళ్ళు ఉంటారు. అలాగే మీరు
ఇదైపోయారనుకోండి, దాన్ని చూసి దుఃఖపడేవారు ఉంటారు. ఈ 2 ఒకరిలోనే ఉంటాయి. అందుకు ఇతరుల గురించి మీరు ఆలోచించడం మానేసి, మీ పనిని మీరు శ్రద్ధగా చేస్తూ ఉండండి. మీరు చేసే పని భగవంతుడు మెచ్చుకోవాలి కానీ జనాలు కాదు. మనం చేసే పని ఎవరో మెచ్చుకొని మన కిరీటాలు పెట్టేది అవసరం లేదు. భగవంతుడు మెచ్చుకుంటే చాలు. అందుకే మీరు చేసే పని భగవంతుడు మెచ్చుకునే విధంగా ఉంటే చాలా మంచిది. జీవితంలో ఎప్పుడైనా భగవంతుని పూజ చేస్తూ ఉంటే త్వరగా చేసుకొని వెళ్ళిపోవాలి అనిపిస్తుంటే అక్కడ భక్తి లేదు అని అర్థం. ఏదో నువ్వు యాంత్రికంగా పూజ చేస్తున్నావు అని అర్థం. అంతేగాని ఎంతసేపు చేసినా ఇంకా ఉంది అనిపిస్తూ ఉంటుంది కదా! అప్పుడు కరెక్ట్ అయిన మార్గంలో మీరున్నారు అని అర్థం. అదే విధానంగా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే ఎంతసేపైనా కళ్ళు తీయకూడదు అనిపించాలి. ఇంకా కాసేపు చేయాలని మనసు అనిపించాలి. అలా అదే కళ్ళు మూసుకున్న తక్షణం ఏవేవో ఆలోచనలొస్తున్నాయి. లేదా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంటూ ఉంటుందో, నువ్వింక ధ్యానంలోకి ఉండలేవు. డీప్‌గా వెళ్ళలేవు అని అర్థం. ధ్యానంలో మీరు సిద్ధి పొందుతున్నారు, సిద్ధి చేస్తున్నారు అంటే, మీరు కళ్ళు మూసుకోకుండానే మీకు సమయం అనేదే కంటికి కనబడకూడదు. ఇంకా ఎంతసేపైనా ఇలాగే ఉండాలి, ఎప్పుడు ఇలాగే ఉండాలనిపిస్తుందో, అప్పుడు ధ్యానం అసలైన ఆనందాన్ని మీరు పొందుతూ ఉన్నారని అర్థం. అందుకే ధ్యానంలో ఉన్నప్పుడు కళ్ళు తెరవాలి అనని అనిపించదు. కళ్ళు మూసుకునే ప్రపంచాన్ని కూడా చూడగలుగుతారు. దీని నుండి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే పూజని ఇష్టంతో చేయాలి. ధ్యానాన్ని ఇష్టపడుతూ చేయాలి. ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి. అది మీకు విజయాన్నిస్తుంది అని అర్థం. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి విపత్తార. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపత్తార. ఉపయోగం చేసుకోండి. కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి పరమమిత్రతార శుభకరం. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార అత్యంత శుభకరమైన రోజు. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ఈరోజు నైదన తార అంత మంచిది కాదు, జాగ్రత్త వహించండి. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారికి సాధక తార శుభకరమైన రోజు. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి ప్రత్యక్తార ఇది మంచిది కాదు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి క్షేమతార శుభకరమైన రోజు. ఉపయోగం చేసుకోండి. ఈరోజు దివ్యమైన వాస్తు పరిహారం. అయితే ఎన్నెన్నో వాస్తు పరిష్కారాలు మనం చేసుకోవచ్చు. కష్టపడి ఒక ఇల్లు కడతారు, అప్పులు చేసో ఏదో విధంగా కడతారు, పునాది తీస్తారు, బ్యాంక్ లోన్‌కి వెళ్తారు. అవి సరిపోకుండా ఇంట్లో బంగారాన్ని అమ్మేస్తారు. అవి సరిపోక జనాల దగ్గర అప్పులు కూడా చేస్తారు. అవి సరిపోకపోతే ఇంకేదైనా భూమి ఉంటే అమ్మేసి ఇల్లు కడతారు. అంతా కట్టిన తర్వాత గృహప్రవేశం చేస్తారు. లోపలికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత సైకలాజికల్‌గా చాలా ఆనందంగా, సంతోషంగా ఉండాలి నార్మల్‌గా. కానీ వెళ్తారు. వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడు అప్పులు చేసుంటారు కదా! అప్పుల వాళ్ళంతా ఇంటి దాకా వస్తూ ఉంటారు. ఆ అప్పులోళ్ళు ఇంటి దగ్గరికి వస్తూ ఉంటే, ఆ ఇంటికొచ్చిన తర్వాత అప్పులైపోయాము అంటారే కానీ, ఇంటికి రాకముందే అప్పు చేసి ఇక్కడికొచ్చాము, దాని ప్రభావం ఇప్పుడు చూపిస్తుంది అని ఎవ్వరు కూడా ఆలోచించరు. ఇది ఎంత ఎంత అయోమయం అంటే వచ్చేవాళ్ళు కూడా అదే చెప్తారు. ఈ ఇల్లు బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు, అందుకే మీరు అప్పుల్లో ఉండిపోయారు అంటారే తప్పనిచ్చి, ఇల్లు కట్టక ముందే ఇవయ్యాయి అనేది మాత్రం గమనించరు. ఇల్లు కట్టేటప్పుడు అప్పులు ఎన్ని ఉన్నాయి తెలుసుకోకపోతే ఎలా చేయాలి? అది జనాల ఆలోచనలో మార్పు వచ్చే వరకు వాస్తులో మీరు ఎంత మార్చినా ప్రభావం చూపించదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. అయితే అప్పే లేకుండా ఇల్లు కట్టి ఏదో విధానంగా వాళ్ళ దగ్గర సేవింగ్స్ చేసుకోండి. లేదా ఇంకో భూమి అమ్మేమో లేకపోతే ఇల్లు కట్టి గృహప్రవేశం చేస్తారు. ఆ ఇంటికొచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా అప్పు అయితే ఉండదు. ఇంటికి వచ్చేసారు. ఇంటికొచ్చిన తర్వాత నిదానంగా ఇంట్లో ఏదైనా ఆరోగ్య సమస్యలో లేదా బిజినెస్ డే బై డే గ్రోతింగ్ తగ్గిపోవడము ఇటువంటివో లేదా అపవాదాలు, నిందలు ఇటువంటివో ఏవైనా వస్తున్నాయి అంటే అప్పుడు డెఫినెట్‌గా మనం గృహప్రవేశం వచ్చిందంటే ఆ గృహప్రవేశం చేసినప్పటి నుండి బాగాలేదు అంటే లోపల వెళ్ళిన తర్వాత వాస్తు దోషాలు ఉంటే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నైరుతి దిశలో ఏదైనా సమస్య ఉంటే ఆ ఇంటికి 100 కోట్లు వచ్చినా నిలబడదు.
నష్టంపై నష్టం, నష్టంపై నష్టం జరుగుతూనే ఉంటుంది. ఆఖరికి నైరుతి దిశలో దోషం ఉంటే ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి అకాలిక మరణం కూడా సంభవించడం, మృత్యువులాగా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించడం, అలాంటి డిప్రెషన్స్ కూడా వెళ్తూ ఉంటారు. ఇల్లంతా వాస్తు బాగుండి అంతా ప్రశాంతంగా ఉండి ఎవరికైనా ఈ మృత్యురీత్యా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి లేదా అంటే ఆత్మహత్య చేసుకోవాలి అనే థాట్స్ ఏవైనా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా భూమి లోపల కానీ బయట కానీ బహిరంగంగా అంతరంగంగా ఏదో చోట నైరుతిలో దోషం ఉంది అని అర్థం. దాని నుండి అటువంటి వాస్తు దోషాలు మన కంటికి కనబడట్లేదు అన్నప్పుడు అయినా అటువంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే ఇంట్లో స్త్రీ వాస్తు యంత్రం పెట్టుకోండి. ఆ ఎనర్జీ మీ శరీరం పైన ప్రభావం చూపించి అటువంటి నెగెటివ్ థాట్స్ దూరం అవుతాయి. ఇక దివ్య పూజ. రేపు ఆదివారం చతుర్థి శ్రవణ నక్షత్రం. వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళిరండి. రేపు ఎవరైతే ఉదయాన్నే లేచి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ పారాయణం చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసుకొని రండి. అంతే. అనుకూలమైతే వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అంత తులసో లేదా 2 నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. దీని వలన ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది. మనకి ఏదైనా రావాల్సిన డబ్బు స్ట్రక్ అవుతుందనుకోండి, అది త్వరగా తిరిగొస్తుంది. అది మనసులో పెట్టుకొని జస్ట్ వెళ్ళి దీపం పెట్టి రండి లేదా దర్శనం చేసుకొని రండి. కానీ ముందుగా వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసిన తర్వాత మీరు వెళ్ళాలి. లేదా పారాయణం చేయడానికి రాదు అనుకున్న వాళ్ళు ఓం నమో వెంకటేశాయ అనుకొని వెళ్ళిపోండి. వెళ్ళి ఏదైతే ఉందో అది చేసుకొని రండి. ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బు త్వరగా తిరిగి వస్తుంది. ఇక ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. పిల్లల కోసమైనా ఆచరించండి. గణపతికి ఒక ఇలాచీతో మాల చేసి గణపతి విగ్రహానికి కానీ కుంభకలశానికి కానీ చక్కగా అలంకరించి గణపతిని పూజించండి. ఇలా ఈరోజు గణపతికి పెరుగన్నం నైవేద్యం పెట్టి ఒక ఇలాచీతో మాల సమర్పించుకుంటూ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే పిల్లలకి ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ లేకుండా అభివృద్ధి చెందుతారు. రెండోది, ఎవరైతే సంకష్టహర స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వాళ్ళకి తత్కాలమే మీరు ఏదైనా సంకటంలో ఉంటే దానికి విరుగుడు లభిస్తుంది. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.